చెప్తారండి. బరిలో బంధువులు మన కార్యకర్తలు లేరు, బరిలో బంధువులు జెండా పట్టిన కార్యకర్త లేరు, బరిలో బంధువులు ఏంది తెలంగాణ కోసం తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ టైంలో బీఆర్ఎస్ 9.5 సంవత్సరాలలో కాంగ్రెస్ జెండా పట్టుకొని పోలీస్ కేసులు అయి జైల్లోకి పోయిన కాంగ్రెస్ కార్యకర్తలు బరిలో లేరు, బరిలో బంధువులు. మంచిగానే ఉన్నది కథ. ఉద్యమకారులు లేరు. స్థానిక ఎన్నికల్లో మంత్రులు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు పోటీ, మాజీలు వారి ఫ్యామిలీ మెంబర్స్ సైతం. జడ్పీ పీఠం పైన అందరి ఫోకస్. కాంగ్రెస్ బీఆర్ఎస్ లో పోటీ. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని వారు సైతం పోటీకి రెడీ. స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల, రిజర్వేషన్లపై క్లారిటీ రావడంతో జడ్పీ చైర్మన్ స్థానాన్ని ఆశించే వారి సంఖ్య పెరిగిపోతున్నది. అనేక జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతుండగా మరోవైపు మాజీలు వారి ఫ్యామిలీ మెంబర్స్ సైతం పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా అందరి చూపు జడ్పీ చైర్మన్ పీఠం పైన ఉండడంతో ఆశావాహుల సంఖ్య పెరిగిపోతున్నది. బరిలో వేం నరేందర్ రెడ్డి కుమారుడు ములుగు నియోజకవర్గంలోని గంగారం మండల జడ్పీటీసీ స్థానం జనరల్ కు కేటాయించారు. ఇక్కడి నుంచి పోటీ చేసే వారికి జడ్పీ చైర్మన్ పదవి దక్కుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వేం నరేందర్ రెడ్డి కుమారుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలనే ఆలోచన ఉందని ఆయన ప్రధాన అనుచరులు స్థానికంగా చర్చించుకుంటున్నారు. జడ్పీ చైర్మన్ జనరల్ కు రిజర్వ్ కావడంతో ఇప్పుడే రాజకీయ రంగ ప్రవేశం చేయించి అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన పునాది వేయించాలని ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. మంత్రి సీతక్కను ఒప్పించి ఆయన జడ్పీటీసీగా పోటీ చేయిస్తారని ప్రచారం సాగుతున్నది. కానీ దీనిపై ఇప్పటి వరకు వేం నరేందర్ రెడ్డి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. భూపాలపల్లి జడ్పీ పదవి బీసీ జనరల్ కావడంతో మాజీ నక్సలైట్ గాజర్ల అశోక్ను చైర్మన్ చేయాలనే ఆలోచనలో ఉందని అధికార పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఆసక్తిగా కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ సీటు జనరల్కు రిజర్వ్డ్ అయింది. సరే, ఏం జరుగుతుందంటే మరి ఇక్కడ ములుగు నియోజకవర్గం తీసుకున్నాం, గంగారం మండలం. బరిలో వేం నరేందర్ రెడ్డి కొడుకు అంటున్నారు. వేం నరేందర్ రెడ్డికి ములుగుకి ఏం సంబంధమే? వేం నరేందర్ రెడ్డి మహబూబాద్ జిల్లాలో ఏదైనా ఉంటే చూసుకోవాలి. సీతక్క జిల్లాకు వచ్చి ఏలు పెట్టుడేందా మీరు అందరూ? అంటే అక్కడ ఏం చేయదని సీతక్క జిల్లాకు వచ్చి మీరు ఏలు పెట్టుడేంది? అంటే మీకు అనుకూలంగానే రిజర్వేషన్లు జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలు పట్టించుకోకండి. జెన్యున్గా పనిచేసిన ఎంతోమంది కాంగ్రెస్ బిడ్డలు ఉన్నారు కదా, ఆ బిడ్డలకు మీరేం చేసిండ్రు? ఢిల్లీ యూనివర్సిటీలో మొన్న ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్ర బిడ్డలు ఎంతోమంది పోయి అక్కడ పనిచేసిండ్రు కదా, ఆ బిడ్డలకు మీరేం చేసిండ్లే? ఏముండదా? ఇది ఇట్లా ఉన్నది. ఇక సంగారెడ్డి జిల్లాకు మా త్రిష వస్తుంది. మా ఆంధ్ర నియోజకవర్గ ఎమ్మెల్యే, మన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి మా సారు దామోదర రాజనరసింహరావు కూతురు జెండా పాతిందాడ. ఇక వేరే ఎస్సీలు రావద్దు. ఇక అట్లా వీళ్ళ బంధువులే జడ్పీ చైర్పర్సన్లు అవుతారు. మన కొరిగింది ఏముంది? ఎస్సీలు ఎస్టీలు బీసీలు అని సంఘాలు గుద్దుకునే వాళ్ళు అంతే. నాయన రండి బయటికి అంతే. అన్నా రిజర్వేషన్లు మారుతాయా? దావత్లు అడుగుతున్నారు. ఏం చేయాలి? మంత్రులు ఎమ్మెల్యేలకు అనుచరుల ఫోన్లు ఖర్చు పెట్టుకోకూరు ఉన్నాయని చెప్పాను. జాగ్రత్త. ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అనర్హులే. స్థానిక ఎన్నికల్లో 71 ఫ్రీ సింబల్స్ 71 ఫ్రీ సింబల్స్ ఉన్నాయంటే అందులో కార్డు పోలిన గుర్తులు 3 ఉన్నాయంట.